వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక. సత్యసాయి జిల్లా రుద్దం మండలంలోని పెద్దమంతూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2005-2006 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనంను కోలాహలంగా జరుపుకున్నారు. ఆ ఏడాది 180 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 80 మంది ప్రభుత్వ కొలువులు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. తాము చదివిన పాఠశాలకు గుర్తుగా పూర్వ విద్యార్థులందరూ కలిసి 3.5 లక్షల వ్యయంతో పాఠశాలకు వేదిక స్టేజీని నిర్మించి పాఠశాలకు బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు కలిసి సమ్మేళనం జరుపుకున్నారు. అప్పటి గురువులను ఘనంగా సన్మానించుకున్నారు. తాము చదివిన తరగతి గదులను పాఠశాల ఆవరణంలో కలిగి తిరిగి అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ స్నేహితులను ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ప్రతి పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు గుర్తుగా సహాయ సహకారాలు అందించాలని, ప్రస్తుతం చదివే విద్యార్థులను సివిల్స్లో కోచింగ్ ఇచ్చేలా తయారు చేయాలని ఉపాధ్యాయులను కోరారు. వారి కోచింగ్కు అయ్యే ఖర్చు మేమే భరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులు, ప్రస్తుత ఉపాధ్యాయులు ముజాఫర్ హుసేన్, నరహరి, రామాంజనేయులు, మల్లికార్జున, శ్రీనివాసులు, వెంకటేశులు, శ్రీనివాసరెడ్డి, రమేష్, రమణ, మాధవీలత, అనసూయమ్మ, ప్రభావతి, ఖలియం, సురేష్, పూర్వ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రౌండ్ పోయిందని ఒక బాధ, పిల్లలకి గ్రౌండ్ తక్కువైపోతాను చేసేస్తానని ఒక బాధ. అదేవిధంగా ఇంత అందమైన స్కూల్కి ఎక్కడ చాలా మూలం నిజంగా అంటే అద్భుతమైన స్కూల్ అపియరెన్స్ కనపడాలంటే ఒక స్టేజ్ ఉండాలి. ఆ స్టేజ్ ఉండాలి. 2005 నుంచి నేను అనుకుంటూ ఉన్నాను, కానీ ఆ కోరిక ఆకాంక్ష ఈరోజు నెరవేరినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ కూడా 2005 అండ్ 6 బ్యాచ్కి ప్రత్యేకమైన అభినందన తెలుపుకుంటున్నాను. నిజంగా చాలా అభినందనీయం. ఇలాంటి కార్యక్రమం చేయాలంటే కనీసం అంటే ఒక 5 లక్షలు 6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇది చేయాలంటే, ఈ స్టేజ్ చేయాలంటే మేము కూడా ఎక్స్పెక్ట్ రాప్తాడ్ స్కూల్ కూడా ప్లాన్ చేసాము. మినిమం అంటే 6 lakhs తక్కువ కాకుండా అవుతుంది. ఎందుకంటే కొంచెం శ్రమ మీద ఉంది కాబట్టి ఇంకా తక్కువ అయ్యొచ్చు. మీరు కరెక్ట్గా చేస్తే 6 lakhs తక్కువ కాదు. సో వెరీ గుడ్, చాలా బాగుంది. భారతదేశాన్ని అక్కడ ఉంచడము, అసలు ఎక్కడ స్టేజ్ ఉంటుంది కానీ ఎక్కడ కూడా ఆ ప్లాన్ నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది. చాలా అపీరెన్స్ ఈ స్టేజ్కి అందం చేస్తూ ఉంది. ఇంకా త్వరలో August 15th ఉంది. August 15th ప్రోగ్రామ్ని హెచ్ఎం సార్ గారు చాలా గ్రాండ్గా చేసుకునే మంచి అవకాశం కల్పించారు. మేము ఎంతగానో పని చేసాము. ఇలాంటి స్టేజ్ లేకుండా అలాగే రైట్లో ఉన్నటువంటి ఫ్లాగ్ పోల్ కూడా తయారైంది. ఫ్లాగ్ పోల్ కూడా చాలా అందంగా ఉంది. ఇది కూడా వెరీ గుడ్. ఏమేమి కావాలో స్టేజ్కి ఏమేమి ఉండాలో అన్నీ కూడా అరేంజ్ నీట్గా చేశారు. ఎలాంటి లోటు లేదు. స్టేజ్ ఏమి ఉండాలో అన్నీ కూడా సమకూర్చేశారు. ఇంకా ఒక వన్నె తెచ్చేదానికి మన భారతదేశాన్ని అక్కడ అందించారు. అద్భుతంగా, ఐడియా మాత్రం సూపర్, ఎక్సలెంట్. ప్రత్యేక కార్యక్రమానికి కూడా ఇక్కడ చిన్న విషయాన్ని కూడా ఇక్కడ ఇన్వాల్వ్, ఎందుకంటే ఇదే పాఠశాలలో పనిచేసినాం, ఇదే పాఠశాలలో చదువుకున్నాం కాబట్టి మన పాఠశాల బాగుండాలి. మన పాఠశాల మండలంలో కొన్ని ఒక స్వార్థంలోకి, మన పాఠశాల మండలంలో అన్నిటికన్నా ఒక ఇక్కడ చూస్తే మనకు ఒక ఆశ్రమంగా కనబడుతుంది. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య ఉంది. ఒక కాంపౌండ్ వాళ్ళు ఖచ్చితంగా నేను ఏదో రకంగా ఖచ్చితంగా దాన్ని తీర్చే విధంగా మా మినిస్టర్ గారు అయితే తెలియజేసి మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్న ఆ ప్రధానమైనటువంటి సమస్యను తీరుస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో పనిచేసాం. మన పీఈటీ గారు ఇప్పుడే వెళ్ళారు. పీఈటీతో పాటు ఆ రోజు మొదట పీఈటీ ఆయనే, మొదట పీడీ కూడా మన పాఠశాలకు ఆయనే. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మనకి జిల్లాలోనే ఖోఖో అంటే పెద్దమంతూరు, రుద్దం మండలం పెద్దమంతూరు అనేటువంటి ఒక ఎక్కువ మనం పేరు సాధించినట్టే మన పీటీ గారు ఏదో అర్జెంట్ పని వెళ్ళారు. చాలా ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అది ఖోఖో అంటేనే పెద్దమంతూరు అనే జిల్లాలోనే, మన ఉమ్మడి జిల్లాలో ఒక పేరు తెచ్చినటువంటి ఆ యొక్క పీటీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈనాటి 2005-2006 బ్యాచ్ పూర్వ విద్యార్థుల కలయిక ఒక పండుగ వాతావరణం ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అధ్యాపకేతర బృందానికి, ఆ రోజు నేను పనిచేసిన 5 సంవత్సరాల్లో నాతోటి పనిచేసిన నా మిత్రులందరికీ, మరియు ఆ సంవత్సరంలో నా దగ్గర చదువుకున్న పిల్లలందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే నేను ఈ పాటికి మొత్తం పెద్దలు చెప్పాల్సిన విషయం మొత్తంగా చెప్పేశారు. కాకుంటే నా నుంచి కొన్ని విషయాలు ఏమంటే, మన స్కూల్లో ప్రేయర్ చేసేటప్పుడు ఎప్పుడూ 3 మార్లు చెప్పేవాళ్ళు. మీకు బాగా గుర్తుంటుంది. అవర్ స్కూల్ మోటో డ్యూటీ, డివోషన్ అండ్ డిసిప్లిన్.
అవునా కదా? ఈ మూడు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో రాణించగలరు. ఎక్కడైనా కూడా, ఏ విద్యలో అయినా కూడా రాణించగలరు, ఏ రంగంలో అయినా కూడా రాణించగలరు. సో దైనందిన జీవితంలో ఖచ్చితంగా మనకు డ్యూటీ అనేది ముఖ్యము, డెడికేషన్ అనేది ముఖ్యము, డిసిప్లిన్ అన్నిటికీ మించి ముఖ్యమనేది. దాంతోపాటు బిహేవియర్, నీ జీవితాన్ని నిర్ధారించేది నీ బిహేవియర్. ఎక్కడైనా కూడా మన విద్యార్థులు కనబడితే, మా సారు ఆ రోజు మాకి సైన్స్ టీచరు అని చెప్పినప్పుడు ఒకంత మనసు పులికిస్తుంది అనమాట. ఎక్కడైనా మేము గుర్తుపట్టలేకపోయినా 20 సంవత్సరాల తర్వాత కూడా మీరు గుర్తుపెట్టుకొని ఈ స్కూల్కి ఒక గుర్తింపు తెచ్చారని చెప్పవచ్చు. ఎందుకంటే మనం అంటాం, మనము ఈ స్కూల్ నుంచి చాలా తీసుకున్నాం, ఎంతో కొంత ఇచ్చేయాలి, సినిమా డైలాగ్. లేకుంటే ఈ వేదిక అంతా వచ్చింది మనకి, అదే లావైపోకుండా కారణం. అంటే ఎప్పుడు కూడా జీవితంలో ఒక నలుగురిని మర్చిపోద్దండి. నేను చెప్పేది అదే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని. ఇలా నలుగురు మన దైనందిన జీవితంలో చాలా 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 ముఖ్యమైన వాళ్ళు. ఎందుకంటే మాతాపిత వీళ్ళు లేనిదే జన్మ లేదు, వీళ్ళు లేనిదే ఏది లేదు ఈ ప్రపంచంలో. నిస్వార్థపరుడు ఎవరన్నా ఉన్నారు అంటే ఈ ప్రపంచంలో ఫస్ట్ తల్లి తండ్రి. తల్లి బిడ్డ పుట్టగానే సంతోషిస్తుంది, తండ్రి బిడ్డ ఎదుగుతూ ఉంటే గర్వపడతాడు. బతుకు ఎట్లుండాలంటే ఎన్నాళ్ళు బతికామనేది కాదు, ఎలా బతికామనేలా ఉండాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ 2025 బ్యాచ్ని చూసి సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడు కూడా నా జీవితంలో నేను చూడలే, పెద్దమంత్రి స్కూల్లో నేను కూడా 7th క్లాస్ వరకు చదువుకున్నా. నా ఎడ్యుకేషన్ మొత్తం మడక్సలో ఏంటంటే, కాకుంటే ఇక్కడ 6th 7th చదువుకున్నా. ఒకసారి మీ మాత్రం నేను కూడా నా గురువులను ఒకసారి తెలుసుకుంటాను. 8th క్లాస్కి వచ్చేపాటికి, అంటే 8th క్లాస్లో ఒక 2 నెలలు మాత్రం చదివింటా అనుకుంటాను. మా అమ్మ నీకు ఈ ఇయర్ అంత సెట్ కాదని చెప్పి వాళ్ళ అన్నగారు ఊరైన మడకసారి చేసి విద్యాభ్యాసం అంతా అక్కడ జరిగింది. అయితే అక్కడ మేము ఆ పక్క 6th 7th క్లాస్ ఉన్నింది. అది లేనప్పుడు కూడా ఆ పక్కన పోయి పెద్దమంతుల్లో నుంచి నడుచుకొని వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసుకొని అక్కడ లైన్గా వచ్చేవాళ్ళు మళ్ళీ ఈ స్కూల్కి. రోడ్డు ఈ రోడ్డు ఉండేది, అప్పుడు ఆ మెయిన్ రోడ్ లేదు, ఏర్ కూడా వచ్చేది, బ్రహ్మాండంగా ఏర్ కూడా పారింది 91, 92 మధ్య అనుకుంటాను. అప్పుడు ఈ పక్క నుంచి అంటే ఈ ఏరియా ఉండే వాళ్ళందరికీ అక్కడ స్కూల్ వాళ్ళకి ఇబ్బంది కూడా అయ్యేది. చిన్న చిన్న బోట్లు కూడా నడిపేవాళ్ళు మన ఏట్లో గుర్తుంటుంది. ఆ బోట్లలో రూపాయి 1.5 రూపాయి ఇచ్చి ఆ పక్క పోయేవాళ్ళం. సో స్వీట్ మెమరీస్. అట్లా చదివి ఈ గురువు అనేది మాతృదేవోభవ, పితృదేవోభవ అంటే ఆచార్యదేవ. ఆచార్య అంటే ఎవరు? మన గురువు ఈజ్ ద విజిబుల్ గాడ్. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అంటే విశ్వంలో గురువుకి మించిన దైవం లేదు. తల్లిదండ్రుల దగ్గర మీరు రోజుకి నైట్ అయ్యేలోపు 7 నుంచి 7 వరకు ఉంటే, ఎగ్జాంపుల్ 7 నుంచి 7 గంటల వరకు ఉంటే దాదాపు 8 గంటల సేపు గురువుల దగ్గర ఉంటారు మీరు. అంటే మొత్తం అమ్మ నాన్న దగ్గర మా అయితే 4 గంటలు 2 గంటల సేపు మాత్రమే ఉంటారు చదువుకునే రోజుల్లో. ఎవరిని అనుకరిస్తారో, ఎవరు మీ విద్యాబుద్ధులు నేర్పిస్తారో, ఎవరు రేపు పొద్దున్నే ఫ్యూచర్ కనపడేట్లా చదువు చెప్తారంటే కేవలం ఒక గురువులు మాత్రమే. అందుకే అన్నారు గురువు ఈజ్ ద విజిబుల్ గాడ్ అని. సో ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వాళ్ళకి సెల్యూట్ చేయాల్సిందే. ఎట్లాంటివని కూడా అదే, ఉలిదెబ్బలు బాధపడితే శిలాశిల్పం కాలేదు, దున్నేటప్పుడు బాధపడితే నేలతల్లిన కడుపున బంగారం కూడా పండదు అంటాం. టీచర్ కొట్టాడో తిట్టాడని చెప్పి మనం ఎప్పుడున్నా కూడా పగ పెంచుకుంటే నష్టపోయేది ఒక విద్యార్థి తప్ప వేరే వాళ్ళు ఎవరు కాదు. ఆ రోజుల్లో మాకు సత్యనారాయణ సార్ అని తిమ్మాపురము, శివానందయ్య సార్ అని గుమ్మగట్ట, తర్వాత మేడం గారు వాళ్ళ ఫాదరు సోషల్ స్టడీస్ శ్రీనివాస్ సారు, రామలింగారెడ్డి సార్. అంటే వీళ్ళిద్దరి దగ్గర నేను తక్కువ చదువుకున్నాను, వాళ్ళు 2 years ఉన్నవాళ్ళనమాట. మరియు ఇతర ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మీడియా మిత్రులకు మరి అందరికీ నా యొక్క వందనాలు. ఈ యొక్క పెద్దమంతూరు హై స్కూల్లో నేను చదవలేకపోయినా
2005-2006 సంవత్సరంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఇక్కడ రావడం జరిగింది వాలంటరీగా. అప్పట్లో బయాలజీ సైన్స్ రామంజల్ సారు నాకు పరిచయం కావడము, నువ్వు ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తివి కాబట్టి నీకు పిల్లల దగ్గర బాగా సంబంధాలు ఉంటాయి, ఇక్కడ నుంచి పిల్లలని బాగా ఫిజికల్గా మెంటల్గా బాగా తయారు చేయడానికి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది కాబట్టి నువ్వు బాగా చేయి వెంకటేశ్వరులు అని చెప్పి చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పలేదు. మరి మా విలేజ్ వచ్చేసి చిన్నమంతూరు. నేను 3rd to 10th క్లాస్ వరకు రుద్దం హై స్కూల్లో చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా పెనుగొండలో చదివాను. తర్వాత పీజీ, పిహెచ్డి, ఎంఫిల్, సెట్, నెట్ అన్నీ కూడా పూర్తి చేసుకొని డాక్టరేట్ పొందాను. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో నేను పొందాను. తర్వాత ఇక్కడ రామన్య సార్ ప్రతిసారి చెప్పేవాడు, ఈ పెద్దమంతూరు హై స్కూల్లో మొట్టమొదటి పీఈటీ నువ్వే కావాలి అని ప్రతిసారి చెప్పేవాడు. కానీ అది సాధించలేకపోయాను ఈ యొక్క హై స్కూల్కి. కానీ నేను ఇంకా కొంచెం పై చదువులకు వెళ్ళిపోయి మరి యూనివర్సిటీలో టీచింగ్ అసిస్టెంట్గా నేను అంటే దాన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ అనే క్యాడర్లో పనిచేస్తున్నాను ప్రస్తుతానికి. మరి మన ప్రాంతం నుంచి చాలామంది డిగ్రీ సర్టిఫికెట్ల కోసం అక్కడికి వస్తూ ఉంటారు. పెద్దమంతూరు స్కూల్లో చదివిన పిల్లలు కానీ, రుద్దం హై స్కూల్లో చదివిన పిల్లలు కానీ, మరి పెనుగొండ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీలో చదివిన పిల్లలు చాలామంది, సార్ మీ దగ్గర మేము చదువుకున్నాము సార్, నా పేరు ఇది, మీరు వెంకటేశ్వర సార్ కదా సార్, మాకు ఈ పని మీద వచ్చాము అంటే మన ప్రాంతం వాళ్ళు ఎవరు వచ్చినా కూడా దగ్గరుండి వాళ్ళకు సర్టిఫికేట్స్ ఇప్పించి పంపించేటువంటి ఇది నేను చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా ప్రజెంట్ చాలామంది వారం 10 రోజులు నెల రోజులు తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ చాలామంది మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈనాడు నాగరాజు సారు, తర్వాత సాక్షి నాగరాజు కూడా వాళ్ళే చాలామందిని పంపించారు. పిల్లలు కొంతమంది ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, కొంచెం సహాయం చేయమంటే ఆ రకంగా సహాయం చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈ యొక్క హై స్కూల్లో ఉన్నటువంటి వనరులను సమకూర్చుకొని ఉన్నటువంటి మెటీరియల్తోనే నేను గేమ్స్ నేర్పించి పిల్లలకి ఎంతో కొంత వాళ్ళకి సహాయపడేటువంటి విధంగా చేసేవాడిని. అప్పట్లో స్పోర్ట్స్ కోటా అనేటువంటిది చాలా తక్కువ ఉండేది. తర్వాత ఇప్పుడు 3% గవర్నమెంట్ కేటాయించింది. అంటే వాళ్ళకు నేషనల్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ ఉంటే ఎగ్జామ్ మినహాయింపుతో వాళ్ళు పీఈటీ పోస్ట్ కొట్టవచ్చు. అంటే వాళ్ళు ఎగ్జామ్ రాయకుండానే డైరెక్ట్గా పీఈటీ పోస్టుకి వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా మరి నేను ఎంపీడీ వాళ్ళకు అంటే మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి మరి అక్కడ వచ్చినటువంటి వాళ్ళు చాలామంది కానిస్టేబుల్ పోస్టులు కొట్టారు. అక్కడ ఇచ్చినటువంటి ట్రైనింగ్తో కానిస్టేబుల్ పోస్టు కొట్టారు. మరి అప్పటి నుంచి మరి మన మంజునాథ్ కూడా మా విలేజ్కి సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి, తర్వాత శ్రీనివాసులు, వెంకటరమణ, మరి చిన్మంతూరు నుంచి మేము ఇంతమంది ఈ స్కూల్కి కొంత మా యొక్క సేవ చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడి నుంచి మంచి విద్యార్థులు మరి పై చదువులకు వెళ్ళి మంచి ఉద్యోగాలు సాధిస్తారనేటువంటి ఆశిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు దీనికి ఆర్గనైజ్ చేసినటువంటి ముఖ్యంగా మంజునాథ్ ఇతర విద్యార్థులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఇంతటితో Oh, my dear girls, dear boys, dear madam, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో.
వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తన్నుపు చివరి మలుపులో. You miss on the fun, you miss on the joy, you miss you. You miss on the fun, you miss on the joy, you miss you. నోటుబుక్లోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబ్లోన స్త్రీలపై చెల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచ్లోన మున్నిపై వేసిన ప్రెబరు బ్రైటులు, రాధజల్లు నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజసు ఇచ్చిన రోజా పూలు, శ్రీవాణి పెట్టిన చెవుల పూలు, కైలాస కూసిన కాకి కూతలు, కళ్యాణి పేర్చిన రెప్పకాయలు, మరుపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నచ్చుకొని ఉంటే మన్నించండి, అంత పెద్ద మాటలు దూరుకోండి, అల్లరంటే మా కూడా సరదానండి. You miss on the fun, you miss on the joy, you miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో, వీడలేమంటూ వీడుకోమంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తలుపు చివరి మలుపులో. బోడని మాస్టారి బోడిగుండు పైన బోడి జోకులు, రాగిని మేడం మరుపురేగ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి సూటిగా గుంజిన గుండె పిన్నులు, టైటెస్టి కస్తూరి కథల తాగిన కోము టిన్నులు, బ్లాక్ బోర్డు పైన కైకి పొమ్ములు, చెల్లి పనులు చిల్లి దిల్సులు, బాత్రూముల్లో భావి కవితలు, క్లాసు రూముల్లో మరుపురాని తిరిగి రాని గుర్తులండి. మీ మనసు నచ్చుకొని ఉంటే మన్నించండి, మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా అంతేనండి. You miss on the job, you miss on the jam, you miss you. You miss on the fun, you miss on the jam, you miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో, వీడలేమంటూ వీడుకోమంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనుపు చివరి మలుపులో. అప్పుడు చదువుకోవాలని నాకు ఆశ లేదు, కానీ ఇప్పుడు చదవాలని ఆశ ఉంది. అప్పుడంతా నా పాటల మీదే జ్ఞానం ఎక్కువ, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది చదువుకోవాలని. విలేజ్ చిన్నమంతూర్. నేను ఇక్కడ 10th వరకు చదివా. 2006లో 10th కంప్లీట్ అయింది. నెక్స్ట్ 2008 ఇంటర్మీడియట్ పెనుగొండ, అక్కడ నుంచి అట్లే డిగ్రీ ఆర్ట్స్ కాలేజ్ అనంతపూర్. నా బ్యాడ్ లక్కో లేదా గుడ్ లక్కో తెలీదు, నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే నాకు జాబ్ రావడం బ్యాడ్ లక్కే అనుకుంటా మేబీ, లేదంటే ఇంకొక మంచి పొజిషన్కి పోతుంటేమో, కానీ నా బ్యాడ్ లక్ అది, లేదా గుడ్ లక్ అనిపిస్తుంది ఇప్పుడైతే. ఏదో ఎనీవే మొత్తానికైతే జాబ్ వచ్చింది, ఉన్న జాబ్లోనే హ్యాపీగా ఉన్నా. కానీ ఇక్కడ నన్ను హిట్లరు, విలను, రెబలు, హీరో అని చాలా పొగిడారు. ఇవన్నిటికీ కారణం మన అందరు సహకారంతోనే ఈ ఇంత స్టేజ్ నిర్మించగలిగినాం. ఈ దాంట్లో ఏ ఒక్కరూ లేకున్నా ఇంత స్టేజ్ నిర్మించడానికి కాదు, ప్రతి ఒక్కరూ 186 మంది ఉంది దీంట్లో. 186 మందిది ప్రోత్సాహంతోనే ఇది చేయగలిగిన. నా ఒక్కదేందో లేదు దీంట్లో. ఈ వాట్సాప్లో ఇవన్నీ ఊరికే పోవడం అనవసరం, కానీ అందరి సహకారంతోనే ఇది నిర్మించగలిగినాం. సార్ మీరు ఏదో లైబ్రరీ అన్నారు సార్, మా బ్యాచ్ తరపున మీకు మాట ఇస్తున్నాం సార్, మీరు ఏదైనా చేయండి సార్, మీ వెనుక మేము ఖచ్చితంగా ఉంటాం సార్. మరి సార్ మేము సాధించలేనివి కొన్ని ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఒక చిన్న అవకాశాలు చెప్తాం సార్, దానికి మీరు సహకరించాలి సార్. సార్ మేము చదువుకునేటప్పుడు సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ అట్లా వెళ్ళాలని ఎవరు అంటే చెప్పారు, కానీ ఇంత అడ్వాన్స్గా మేము ఆలోచించలేకపోయాం సార్ అప్పుడు. ఇప్పుడున్న పిల్లలు చాలా ఫార్వర్డ్గా ఉన్నారు సార్. వాళ్ళకి ఫస్ట్ నుంచినే ఒక పీరియడ్ కేటాయిస్తారు, లేదా మంత్లీ ఒక రోజు కేటాయిస్తారు. మీరు అది ఎట్లా సార్ మీరు ప్లాన్ చేసుకోండి. ఒక గెస్ట్ లెక్చరర్ని పిలిపించి సివిల్ సర్వీస్కి 6th నుంచి 10th వరకు అందరినీ సార్ ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక డే కేటాయిస్తారు. అది మీ ప్లాన్ సార్. ఖచ్చితంగా వాళ్ళు సివిల్ సర్వీస్ ప్లాన్ అనేది 6th నుంచినే ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. దానికి కావాలంటే మా బ్యాచ్ తరఫున సార్ ఈ విషయంలో ఎవరిని అడగలేదు సార్ ఇంతవరకు, కానీ అందరూ నాతో వస్తారని నేను నమ్మకంగా చెప్తున్నాను సార్. ఖచ్చితంగా మేమైతే గెస్ట్ ఫ్యాకల్టీస్కి ఏదన్నా
అది అమౌంట్ విషయంలో కానీ ఏదైనా కానీ ముందుంటాం సార్. ఖచ్చితంగా మా స్కూల్ తరపున సివిల్ సర్వీస్ అనేది సాధించాలనేది మా కోరిక సార్. మీరు దయచేసి మీరున్నంత వరకు సార్ ఇది ఆ తర్వాత కానీ మీరు ఖచ్చితంగా చేపిస్తారని మేము ఆశిస్తున్నాం సార్. అందరికీ మీరు నా తరపున అంటే ఈ మాట సార్కి ఇస్తున్నాను కాబట్టి అందరూ ఉంటారనే నమ్మకంతో ఉంటారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అంతా థ్యాంక్ యూ. ఆ సార్ ఎట్లా అంటే అప్పుడు రామలింగ సార్ హెచ్ఎం కూడా ఆ సారు తక్కువ మాట్లాడేవాడు, ఎక్కువ పని చేసేవాడు. అంటే భయం, ఎట్లాంటి భయం, కొట్టేది తక్కువ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన బయాలజీ రామాంజన సార్ ఉన్నట్ల మాట్లాడేది తక్కువ, చదువు ఎక్కువ. ఒకసారి సందర్భంలో హిందీ రాదు, వాస్తవంగా నాకే హిందీ రాదు. 6th 7thలో నానావస్థలు పడినాను. కూర్చోంటే పాఠం చెప్పేటప్పుడు బోర్డు మీద రాస్తున్నాడు సారు. నేనేమో బ్యాగ్లో తెచ్చుకున్న శనగ విత్తనాలు బెల్లం తింటాను. చూడండి, అంటే సారు అబ్జర్వ్ చేసినాడు, నేను చేయలే. సారు చూడలేదని చెప్పి నేను తింటాను, నేను తినేటప్పుడు సారు చూస్తున్నాడు. అప్పుడు ఒక కానిక బరులు ఉండేవి బాగా పెద్ద పెద్దవి. నాకు సత్యనారాయణ సార్ వచ్చేటప్పుడు నువ్వు ఈత బరులు పెట్టుకుని అనేది. దానితో నేను ఇట్లా వంగినప్పుడు లాగి వీపై కొట్టినాడు అనమాట, భారీగా బలంగా. అట్లా ఇట్లా కాదు. మళ్ళీ ఈ కాలంలో అయితే ఇంత పీటీ సార్ రామాజన్ సార్ చెప్పినట్టు గలాడు చేసేవాళ్ళము. మా నాన్న బాధపడలే, నువ్వు తప్పు చేసింటావు అన్నాడు. అయితే ఆ రోజు చెప్పినాడు, నువ్వు రేపు నీకు హిందీ రాదు ఇంకోటి నాకు చెప్పొద్దు. వినతి అనే ఒక పాఠం 7th క్లాస్లో ఫస్ట్ పాఠం ఉంది, దాంట్లో 4 లైన్లు నువ్వు రేపు వచ్చి నాకు చెప్పాలన్నాడు. అయిపోయింది చూడండి ఎట్లుందో. అంతే, ఏం చేసినా కింద మీద పడ్డానో ఆ 4 లైన్లు వచ్చి నేర్చుకొని చెప్పిన, ఇప్పుడు కూడా గుర్తున్నాయి. అంటే కారణం ఏమంటే దేవుని కన్నా దెబ్బే గురువు అంటారు. ఖచ్చితంగా అభివృద్ధికి రావాలంటే ఆ భయము భక్తి ఉంటే మాత్రమే అభివృద్ధిలోకి వస్తారు, లేకుంటే ఎవరు కూడా రారు. నాకెందుకు లేని నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తించే వాళ్ళ లైఫ్ కొలాప్స్డ్ అవుతుంది. ఏదైనా కూడా ఏది చెప్పినా మంచిగా చెప్తారో ఆ మంచి అనేది మనము తీసుకోవాలి. అదేవిధంగా చివరిగా అతిథి దేవో భవ అంటే అతిథి అనేవాడు ఎట్లా అంటే భగవంతుడితో సమానం. భగవంతుడితో సమానం ఎందుకంటామంటే ఆకలి కన్నవానికి డబ్బు ఇవ్వద్దండి, ప్రతి ఒక్కరు ఇది చెప్తారు పెద్దలు మేధావులందరూ. ఆకలి కన్నవానికి పట్టెడు అన్నం పెట్టించండి. ఆకలి అని మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి డబ్బు అయితే ఎప్పుడు ఇవ్వద్దండి. వాళ్ళకి నీకు 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు పోని పిలుచుకొని పోయి అన్నం పెట్టండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నదాన సుఖినోభవంతో ఎట్లా జన సుఖినోభవంతో ఎట్లా అది కూడా చేస్తే ఆ పుణ్యం పూర్వజన సుకృతం, మన బిడ్డలకు కూడా ఆ పుణ్యఫలం వస్తుంది. కాబట్టి ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే ఇట్లాంటి ఈ కార్యక్రమాలు మీతో స్టార్ట్ అయింది. ఇక భవిష్యత్తులో కూడా మొదటి నుంచి కూడా ఒక్కొక్కరు ముందుకు వస్తూ మన పాఠశాలకి మీ వంతు కూడా ఇట్లా స్టేజ్ అయితే ఎట్లా వచ్చిందో కొన్ని అన్నీ కాకుండా ఏమేమి అవసరం ఉన్నాయో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఈ అవకాశం ఇచ్చిన 2025-26 బ్యాచ్కి, ముఖ్యంగా మంజునాథ్ అంటే నేను కొంచెం స్వార్థంగా చెప్తాను, మా ఊరు పిల్లడు కాబట్టి. మా ఊరు పిల్లడు దీంట్లో 4 పాత్ర ఉంది పాపము. 2 అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ సీనా ఉన్నాడు, మంజునాథ్ ఉన్నాడు. మిగతా రాజశేఖరు, నాగభూషణం, అఖిల, సంధ్య వీళ్ళందరూ తెలిసిందే. మళ్ళీ వాళ్ళంటే నాకేమో ద్వేషం లేదు. అంటే ఒక ఊరిదనేది ఒక స్వార్థం. ఎప్పుడు కూడా మంజునాథ్ ఇక్కడ చదివేటప్పుడు కూడా చాలా ఒబీడియంట్, దాంట్లో నో డౌట్. అంటే వివాద రహితుడు. ఆయనకి ఎప్పుడు కూడా కాంప్లికేటెడ్ పట్టదు. ఏదైనా పాఠం చెప్పినా కూడా సార్ బయాలజీ సార్తో నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, సార్ 8th కి 9th కి నేను పోతాను సార్ అని. అంటే సెక్షన్ డివైడ్ అయినప్పుడు ఇచ్చినారు ఛాన్స్ నాకు. అప్పుడు పోయినప్పుడు 8th 9thలో మీరు ఉండేవాళ్ళు. అప్పుడు బయాలజీ చెప్పేటప్పుడు దైనందిన జీవితంలో బయాలజీ అనేది, జీవశాస్త్రం అనేది కాలి గోరు నుంచి తల వెంట్రుక వరకు చాలా ఉపయోగపడితే ప్రతిరోజు కూడా. అటువంటి సబ్జెక్టు బిఎస్సి, బిఈడి, ఎంఏ, ఎంఎస్సి వరకు 4 డిగ్రీలు కూడా కంప్లీట్ చేసుకున్నాను దాదాపుగా. అయితే టీచర్ వృత్తిలో రాణించలేకపోయినా, అంతే నా అదృష్టమో కాదు, కానీ ఉన్న దాంట్లో తృప్తికరంగా ఉన్న. గవర్నమెంట్ భార్య ఎంప్లాయ్ ఉంది, నేను కూడా ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేస్తానా.
జీవితం సంతృప్తికరంగా ఉంది, ఇబ్బంది లేదు. మడక్సల్లో 30 లక్షలు పెట్టి ఇల్లు కూడా కట్టినా, దానికి డౌట్ ఏం లేదు. చిన్నమంతలో దానికి మించిన ఇల్లు ఉంది. అయితే ఏం కోరుకుంటానంటే ప్రతి ఒక్కరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఈ స్కూల్ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సో ఏమైనా మేము అప్పట్లో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేసింటే క్షమించండి, అవునా. తర్వాత 2005, 2006 బ్యాచ్ అంటే మాకు బుల్లెట్ బ్యాచ్ అనేది గుర్తనమాట, అవునా. శంకరం సార్ చెప్తాండ్రి. సో బుల్లెట్ అంటేనే ఆ పిల్లోడు అప్పుడు బాగా వస్తుండే, ఆ పిల్లడు నవ్వుతుండే, ఏం మాట్లాడే వాడే కాదు అసలు, ఆ పిల్లడు రొప్పాలనుకుంటున్నా. సో మాకు 2005, 2006 బ్యాచ్ అంటే బుల్లెట్ బ్యాచ్ అంటే బాగా గుర్తుకుండేది అనమాట. సో ఓకే ఓకే, థ్యాంక్ యూ. సార్ ఆ విధంగా అప్పుడు అతనికి ఆ అబ్బాయికి పేరు పెట్టినారు కాబట్టి ఆ విధంగా ఉండిపోయింది. అటువంటి చిన్న చిన్న మెమోరీస్ ఇంకా అన్నీ ఇప్పుడు కూడా ఈ విధంగా మీరు ఏర్పాటు చేయడం వల్ల మేము అన్నీ గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా మంజు ద్వారా ఇంత మంచి కార్యక్రమాన్ని అనుకుని సాధించడం అనేది చాలా గొప్ప విషయం. మంజు నాకు వేరే స్కూల్లో జాయిన్ అయినప్పుడు కూడా ఒకసారి వచ్చి మాట్లాడించి వెళ్ళారు. ఇప్పటి దీంట్లో కూడా ఇంత మంచి పిల్లలు ఉన్నారా అని మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ఏదో సంతోషంగా ఉంది. మా విద్యార్థులు ఇంత మంచి ఉద్దేశం ఊహించుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా సంతోషించదగ్గ, అదేవిధంగా ఈ వేదికలో మేము భాగం కావడం అనేది చాలా గర్వించదగ్గ విషయము. సో ఆల్ ఆఫ్ యూ చాలా థ్యాంక్స్ ఇంత కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. అదేవిధంగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పుడో కలిసింటారు, 10th క్లాస్ అయిపోయినాక అందరు విడిపోయి ఉంటారు, ఎవరెవరు ఎక్కడెక్కడ దూర దూర ప్రాంతాల్లో చదువుకోవడం అనేది జరిగింటుంది. ఇప్పుడు ఈ విధంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకొని అందరూ కలిసి వాళ్ళ జీవితం మలుపులన్నీ, వాళ్ళ సంతోషాలు అన్నీ షేర్ చేసుకోవడము అనేది కూడా ఒక మంచి అవకాశము. కాబట్టి అందరూ బాగా ఎంజాయ్ చేయండి. సో మీ జీవితంలో మీ పిల్లలతో అందరూ సుఖశాంతులతో సంతోషాలతో వెలుగొందాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను. ఇంతటి చక్కటి ఈ సదావకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ చెప్పారు. 20 సంవత్సరాల అనుభవాన్ని కేవలం 10 నిమిషాల్లోనే మన కళ్ళ ముందుంచారు. ఈ గురు శిష్యుల యొక్క అనుబంధాన్ని సార్ చెప్తూ ఉంటే వినడానికి చాలా ఆసక్తిగా ఉండేటువంటి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమకాలీన సమయంలో విద్యార్థులు గురు శిష్యుల మధ్య సంబంధాలు అంత దృఢంగా లేవు. చిన్న మాట అన్న వెంటనే పేరెంట్స్ పరిగెత్తి రావడం. ఆ సారు రామాంజనేయులు సార్ చెప్తూ ఉంటే ఆ కాలంలో మేము చదువుకున్నటువంటి రోజులన్నీ మాకు గుర్తొచ్చాయి. అంటే మీ గురు శిష్యుల అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఒక అద్దాల మేడను నిర్మించి మాకు అందించారు. మీరు అందించినటువంటి ఈ అద్దాల మేడను సక్రమంగా వినియోగించుకుంటాం. ఆ అద్దాల మేడను ఎక్కడ డ్యామేజ్ అనేటువంటిది కాకుండా మేము కాపాడుకుంటామని మా ప్రధానోపాధ్యాయుల తరపున, మా పాఠశాల తరపున మీకు అభయమిస్తున్నాం. ఈ యొక్క అద్దాల మేడను అలాగే చూసుకుంటాం. అలాగే ఈ సభా వేదిక నిర్మాణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మా పాఠశాల అధ్యాపక ఉపాధ్యాయ బృందం తరపున కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ సభను ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులకు మరియు గురువులకు ఇద్దరికి వారికి మరియు వారి కుటుంబాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. వాలంటీర్ అనకూడదు, వాళ్ళు రెగ్యులర్ టీచర్స్. అందరికీ నా నమస్కారాలు. మా 2005-06 పూర్వ విద్యార్థులకు నా ఆశీస్సులు. నేను 1994లో నా ఫస్ట్ జాబ్ ఇక్కడే నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 14 ఏళ్ళు అక్కడ ఏటవతల స్కూల్లో కుల్లారెడ్డి సార్ హెచ్ఎం. అప్పుడు దాదాపు అప్పుడు ఏం సౌకర్యం రామయ్య సారు మిగతా చెప్పినట్లు అక్కడ చిన్న రూమ్లో
ఆఫీసు రూమ్ కారేది, ఇంకా ఇక్కడ రూమ్లు ఏం లేవు అకామిడేషను. అక్కడి నుండి సారాలు కానీ మేము కానీ సైకిల్లో, లేదంటే మన సారాల్లో వాలంటీర్ అనకూడదు, మన మిగతా సారాలు కూడా అక్కడి నుండి వచ్చి పాఠాలు బోధించి ఇది చేసాం. తర్వాత ఇంకొచ్చిన మేము అక్కడున్నాము ఆఫీస్ రూమ్, తర్వాత మిగతా రూములో రావడం జరిగింది. తర్వాత ఈ 2005-06 ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమము మీరు ఏర్పాటు చేయడం చాలా సంతోషదగ్గ విషయం. అలాగే అప్పుడు మేము నేను విద్య ఏం లేదు, ఆఫీసు రికార్డ్ అసిస్టెంట్గా అప్పుడు జాయిన్ అయినాను. తర్వాత ప్రమోషన్ జూనియర్ అసిస్టెంట్ కూడా ఇక్కడే రావడం జరిగింది. 2 years ఇక్కడ చేసిన, 4 years బ్యాక్. సో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి గురువు లేకుండా మనం ఈ స్టేజ్లో లేము కదా, మేము కూడా గురువుతో నేర్చుకుని ఈ స్టేజ్లో వచ్చినాం. కాబట్టి ఇది ఎప్పుడు మీరు మర్చిపోద్దని నా విన్నవి. అందరికీ నమస్కారం. ఈ దీనికి తలపెట్టిన కారణం ఒక్కటే, మన సుధీర్ బాబు ఎక్కడున్నాడో నా పక్కన రాసింది కోరుతున్నాను. మన మంజు రామాబుజ్జి ఇక్కడ ఇది చాలా రోజుల నుంచి మేము అనుకున్నాం. దగ్గర 4-5 years నుంచి ఈ బ్యాచ్ని రన్ చేస్తున్నాం మేము గ్రూప్లో, వాట్సాప్లో కూడా. కానీ దేవుని దయతో 3 months నుంచి ఫుల్ పికప్ అయింది. అట్లే మన అఖిల మేడం కూడా గారు మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఇంకా మన బ్యాచ్ ఉన్నారు పిల్లలు అందరు ఎక్కడున్నారు, రావట్లేదు దగ్గరికి. మన రాజు, అట్లే మన నాగభూషణ, మేమైతే మేడం జస్ట్ చెప్తాము, వాట్సాప్లో అయితే ప్రతిరోజు రాత్రి 12 వరకు మాట్లాడుకుంటాం ఎట్లా చేయాలి ప్రోగ్రామ్ని, ఎట్లా చేయాలి సక్సెస్ అని. మన నరసింహ కూడా పక్కలోనే ఉన్నాడు. మేమైతే ముగ్గురే, నేను అంతా 4-5 members మేడం, చాలా కష్టపడ్డాం. అందులో చాలా కష్టపడి అంటే మంజు, ప్రతి ఒక్కరి నెంబర్ గ్యాదర్ చేసినంటే మంజునే. దీనికోసం చాలా థ్యాంక్స్ మంజు. మళ్ళీ ఇటువంటి రోజులు వస్తాయో తెలియదు, మళ్ళీ కలుస్తామో కూడా తెలియదు. ఇన్ని రోజులు కలిసినామంటే చాలా గ్రేట్. మళ్ళీ వచ్చేసి ఇంకా మాట్లాడాలని చాలా కొంచెం టెన్షన్గా ఉంది. ఎందుకంటే స్టేజ్ ఫీలింగ్ పోతే కానీ మాట్లాడలేము మనము. మాకు హిందీ టీచర్ అంటే చాలా భయం అయ్యేవాడు. ఇట్లా కట్టి తీసుకొని ఒకరికి వాష్పేదాలు కొట్టేవాళ్ళు సారు, చాలా భయపడ్డాము. అయితే చాలా మాకు బాగా క్లాసులో సార్ లేరు కాబట్టి వచ్చారు అప్పుడు. చాలా థ్యాంక్స్ యూ సార్. రామజయ్ సార్ అంటే మా బంధువులు ఉన్నారు కలిపిలోనే, ఆ సార్ కూడా చాలా భయపడే వాళ్ళం. అక్కడి నుంచి అంటే అందరూ పారిపోయాం, చెట్లకి ఎక్కి ఎక్కడికి వెళ్ళిపోయాం అన్నమాట. చాలా థ్యాంక్ యూ సార్. మన నరహరి సార్ అయితే మాకు చాలా క్లోజే. రమణ సార్ కూడా ఒక పాట పడినారు సార్, అది మాకు పోయే లోపల ఆ పాట ఖచ్చితంగా పాడాల్సిందే. చెప్తాను సార్, ఆ పాట గుర్తుందా సార్ మీకు? గుర్తు చేస్తాం. అంటే సురేష్ సార్ అయితే పీటీ సార్ బాగున్నారు. కరెక్ట్ సార్ అయితే చెప్పాల్సింది, మొన్నటి వరకు పరిగణ ఎంపీటీ సార్గా ఎంఈ ఆఫీసర్ కూడా పనిచేశారు. చాలా థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. మేము పిలుస్తానే పోయి వచ్చామంటే చాలా గ్రేట్ సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఇంక మళ్ళీ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ ఇంత స్టార్ట్ కావాలంటే ఒక కర్తాకర్మ అంటే మంజునే. కొంచెం ఓపెన్గా చెప్తాను సార్, ఎందుకంటే ఆ పిల్లోడు చాలా ఎవరు స్టార్ట్ చేశారు కాబట్టి తెలిసినే కదా ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేది. మళ్ళా వచ్చేసి ఇక్కడ ఉండి మన సీనా ఎక్కడున్నారో తెలియదు, మేసరి సీనా, ఆ పిల్లోడైతే నాది సొంతం అని పాపం ఇక్కడే ఉండి చాలా బాగా చేశాడు. ఆ పిల్లోని మాత్రం ఖచ్చితంగా మేము ఇక్కడ బాగా సన్మానించాలి. ఆ పిల్లోని చాలా బాగుంది సార్. మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరూ ఎండింగ్ లో ఉంటుంది, అది కూడా దాంతోపాటు ఇంకా వేరే ఉంటాయనుకో. నెక్స్ట్ construction, any building will basement is there, no? Basement is the very important. After that we can build any so many floors in the, and also we plan not only for today, every year we have to plan to meet here. I think so if people all accepting, we'll come and meet here together. We'll build so many, we'll plan and we'll build it. నేను ఆర్గానిక్లో జెడ్పీఎన్ఎఫ్గా ఐసీఆర్గా పనిచేస్తున్నాను. మీకోసం ఒక పాట పాడతాను. తెలుగు భాష తీయదనం, తెలుగు భాష గొప్పదనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా.
తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా అమ్మ అన్న పిలుపులో నానురాగం ధ్వనిస్తుంది నాన్న అన్న పదములో నా అభిమానం జనిస్తుంది మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది మామ అన్న మాట మనసులో తొల్లో నిలుస్తుంది అక్క అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది ఆంటీ అంకుల్లోన ఆప్యాయత ఎక్కడుంది పరభాష జ్ఞానాన్ని సంపాదించు పరభాష జ్ఞానాన్ని సంపాదించు కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా కొమ్మల్లోన పక్షులన్నీ తమకు తను మార్చుకోవు భూమి పైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అది భాషాచారాలను మింగేయొద్దు తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా ఉగ్గు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా వెనక్కి తగ్గుమాకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా ప్రతిజ్ఞ పూనుదామురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా తోడబుట్టిన రుణం తీర్చుకుంటేనే చెల్లెమ్మ నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటేనే చెల్లెమ్మ పెద్ద మనిషివై పూసిన పూవే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో చూసేదానిని చూడొద్దంటారు నవ్వే చోట నవ్వొద్దంటారు అటువంటి నీ అన్ననుగానే చెల్లెమ్మ నీ చిన్ననాటి స్నేహితునమ్మ చెల్లెమ్మ అడవిలో నా నెమలి ఓలే చెల్లెమ్మ నువ్వు ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మ థ్యాంక్ యూ చదువుకున్నాను సో మా టీచర్స్ ఎప్పుడు మాకు చెప్పేవాళ్ళు బాగా చదువుకొని బాగా ఉండాలి లైఫ్ ఈ టైం అనేది మళ్ళీ రాదు మళ్ళీ చదివే ఛాన్స్ ఉండదు బాగా చదవండి మైండ్ పెట్టి చదవండి అని చెప్పేవాళ్ళు పదే మాకు చెప్పేవాళ్ళు మేము వినేవాళ్ళం కాదు వాళ్ళు వచ్చి పాఠం చెప్పేటప్పుడు మాకు మైండ్ వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళం కానీ ఎక్కడో ఆలోచన చేసేవాళ్ళం మేము అసలు దాంట్లో మైండ్ పెట్టే మేము చదవలేదు ఫెయిల్ అయినాము మా సిగ్గు వదిలి చెప్తున్నాను 10th ఫెయిల్ అయినాము మ్యాథ్స్ మెయిన్ మ్యాథ్స్లో ఫెయిల్ అయినాము సో ఇప్పుడు అప్పుడు చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు మంచి జాబ్స్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఏదో అలా చిన్న జాబ్ చేసుకొని ఉంటున్నాం మంజుల 10th వరకు ఇక్కడ చదివినాను అసలు ఎప్పుడు షేర్ చేసుకుంటారు నా దగ్గర మెమొరబుల్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది ఆ టైం ఎప్పుడు వస్తుందని చెప్పాను నాకు ఎప్పుడు మనం టైం కోసం వెయిట్ చేయకూడదు టైం అంటూ వస్తుంది అని చెప్తున్నాను ఆ టైం ఇప్పుడు థ్యాంక్ యూ ఫర్ నాకంటూ బ్యాచ్లు రెండే ఉన్నాయి మీ సీనియర్ బ్యాచ్ మీరు రెండే బ్యాచ్లే నేను లెక్చరర్ కావాలన్న తపన
అన్నీ మర్చిపోయేలా చేసినాయి మీ బ్యాచ్లు 2. అంతలా మీకు చదువు చెప్పాము మేము. అయితే మా కొన్ని ఆర్థిక కారణాల వల్ల నేను 6 యాంగిల్లో ఇంకా బిజినెస్ యాంగిల్లోకి వెళ్ళిపోయామన్నమాట. మీ బ్యాచ్ చాలా బాగుండేది, మీ సీనియర్ బ్యాచ్ కూడా బాగుండేది. అప్పుడు నరహరి అంతా మేము కమిట్మెంట్తో చాలా బాగా పనిచేసాము, వర్క్ హార్డ్ చేశాము. మీ పిల్లల ప్రోత్సాహం కూడా అలాగే ఉండేది, మాతో చాలా ఆనందంగా అభిమానంగా ఉండేవాళ్ళు. అలాగే మాకు పెద్దలుగా బయాలజీ సారు, రామలింగారెడ్డి సార్ వీళ్ళంతా బాగా ప్రోత్సాహం చేసేవారు. ఇలా గడిచిపోయినాయి. ఆ గడిచిపోయిన రోజులు మళ్ళీ మీరు గుర్తు చేసి ఇంతగా అభిమానించి మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ మీరు పండుగలా చేసుకుంటున్నారనేది చాలా సంతోషం వేస్తున్నది. మా పిల్లలు ఇన్ఫార్మ్ చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ జీవితంలో మీరు బాగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీలో ఏమైనా ఒక డల్నెస్ కనపడితే ఒక పంక్తులు చెప్పేవాడిని గుర్తుందా మీకు? ఏం పిల్లలు వింటున్నారు కదా, ఎంత చైతన్యం కోల్పోయినారు. ఇది ఛాత్ర పరీక్ష కాదు, క్షత్రియ పరీక్ష కాదే, కాదు కారాదు కాకూడదు అయిపోయి గాంధారి నన్ను చూసి ఎందుకు పరిహసించవలే అని ఒక్కసారి అనేసతలకే ఓ అనేసేది పోయినటువంటి వెలుగంతా వచ్చేది. ఇమ్మీడియట్గా గుసగుసలు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ నేను వెళ్ళిపోతాను క్లాస్ పాఠ్యాంశంలోకి వెళ్ళిపోతాను. ఇంకా కొంతమంది మరి సైతాన్ అనేదానికే ఇంకా స్టాప్, ఇంకా మా పక్కన ముందరు పోను. అదొక ఊత పదం అన్నమాట. 1989 జాబ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఒక ఊత పదం. తిట్టడం లేదు పిల్లలను, చాలా తిట్టినానంటే అప్పుడు రేగింది అని అర్థం, కొట్టానంటే చాలా రేగింది అని అర్థం, ఇంకా వానికి ఇంకా మళ్ళా పడతాయి అని కూడా అర్థం. ఈ విధంగా కొన్ని రేంజెస్ అన్నమాట. ఈ పదం ఎక్కువగా ఉపయోగించే పాపం బాగా దగ్గర పెట్టుకోవడానికి వెరీ గుడ్. ఈ రోజు కూడా ఎప్పుడైనా నైట్ టైమ్స్ సైతాన్ అనే పదం వస్తే నేను కనబడతాను. ఘనమైన ప్రోగ్రాం చేయడం చాలా అద్భుతం. అదేవిధంగా ఇంతవరకు ఈ పాఠశాలలో ఏ బ్యాచ్ కూడా దాదాపుగా 4 లక్షల వ్యయంతో ఇలాంటి మందిరాన్ని నిర్మించిన దాఖలాలు ఇప్పటి వరకు ఈ పాఠశాలలో లేవు. నేను కూడా ఇదే పాఠశాలలో 89-90 10th బ్యాచ్ చదివాను. ఇంతవరకు కూడా ఇంతటి గొప్ప కార్యాన్ని చేసినటువంటి ఏ బ్యాచ్ కూడా చేయలేదు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మంజు అయితేమి, రాజశేఖర్, అఖిల, సంధ్య, ఇంకా అదేవిధంగా ఎవరు సీనా, మేశ్రీ సీనా అంటున్నారు కదా, వీళ్ళందరూ కూడా ముందుండి నడిపి ఇంతమందిని కోఆర్డినేట్ చేసుకుని అదేవిధంగా గురువులను పిలిపించి గురువు బాధ్యతను మర్చిపోకుండా పనిచేసినందుకు మీ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా అదేవిధంగా ఇదే పాఠశాలలో మా పిల్లలు కూడా చదివారు. మా వంతు కూడా ఏదో సార్ గారి కాలేజ్ చెప్పాను, దాన్ని కూడా నేను నిర్వర్తించడానికి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాను అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము ఒక సంకల్పంతో సరస్వతి విగ్రహం పెట్టాలనుకున్నాము. ఈ స్కూల్ ఎక్సలెంట్గా ఉంది, ఏదో లోటు ఉంది అనుకునేవాళ్ళము. ఆ లోటుకి భర్తీ చేయటంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా పిల్లలు 10th క్లాస్ పిల్లలు స్పెషల్ క్లాసులు జరుగుతాయి. ఆ స్పెషల్ క్లాసులు జరిగేటప్పుడు సాయంత్రము 6 అట్లా టైం అవుతుంది. ఆ టైంలో పిల్లలకి స్నాక్స్ ఇస్తే బాగుంటుంది అంటే నేను వస్తాను సార్, నేను ఇస్తానని వాళ్ళ బ్యాచ్ని ముందు మొబిలైజ్ చేసుకొని తన ద్వారా మాకు పోయిన సంవత్సరము పిల్లలందరికీ స్నాక్స్ ఇప్పించాడు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ విషయంలో కూడా. అంతేకాకుండా ఇంకా ఏం చేశారంటే యూటీఎఫ్ వాళ్ళు బుక్స్ పంపిణీ చేశారు 10th క్లాస్కి.
ఆ అమౌంట్ కూడా నేనే ఇచ్చి పిల్లల చదువుకి ఉపయోగపడేటట్లు చేయండి సార్ అని ఆయనే 46 మంది పిల్లలకి బుక్స్ ఇవ్వటం జరిగింది ఆయన చేతుల మీదుగా, ఆయన లెక్క ఖర్చు పెట్టుకొని. కాబట్టి ఈ విషయంలో కూడా ఆయన నా స్కూల్ అనే ఫీలింగ్ ఉంది కాబట్టి అలా చేయగలుగుతున్నాడు. అంతేకాకుండా టీచర్గా ఉన్నాడు కాబట్టి రాజకీయాల్లో కూడా రాణిస్తాడు. ఒక టీచరు బెస్ట్గా చేయగలడు రాజకీయాల్లో. దొంగ రాజకీయాలు చేయకుండా మంచి రాజకీయాలు చేయగల, నీతి కలిగిన రాజకీయాలు చేసే లక్షణం ఎక్కడి నుంచి వస్తుందిరా అంటే టీచర్ నుంచి, టీచర్ వృత్తిలో నుంచి ఇంకా మంచి మంచి అవకాశాలను అందిపుచ్చుకొని ఇంకా ఎదుగుతాడని ఆశిస్తూ ముగిస్తా ఉన్నా. హాజరైన ఉపాధ్యాయులకు, అధ్యక్షత వహించిన హెచ్ఎం సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నా ప్రియమైన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా గురువులను గుర్తుంచుకొని ఈ విధంగా డయాస్ని ఒక స్కూల్కి అంకితం చేయడం అనేది చాలా గొప్ప విషయము. దీనికి పిల్లర్స్ ఒక్కరే కాదు, ఒక్కరితో ఏ పని కూడా సాధ్యం కాదు. కాబట్టి మీరందరి సహకారంతో ఈ డయాస్ని నిర్మించినారు. ఇది జీవితాంతం ప్రతి పిల్లవాడు, ఇక్కడ చదివే ప్రతి పిల్లవాడు జీవితాంతం గుర్తుంచుకుంటారు. అలాగే ఇక్కడ నేను విద్యా వాలంటీర్గా పనిచేశాను. పనిచేస్తున్నప్పుడే నాకు డిఎస్సిలో జాబ్ వచ్చింది. కాబట్టి నేను ఇక్కడ ఈ స్కూల్ని ఎప్పటికీ నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను. అలాగే మా తోటి విద్యార్థులు, నా ప్రియమైన శిష్యులు ఇంత గౌరవంగా ఫోన్ చేసి ఎక్కడో ఉండే వాళ్ళని పిలిపించి, మేడం మీరు తప్పకుండా రావాలి, లేకపోతే మేమే మీ ఇంటికి వచ్చి పిలుస్తాము అని మంజు కానీ, రాజశేఖర్ రెడ్డి, నాగభూషణ్ రెడ్డి, ఇంకా ఎవరో కూడా పిలిచారు. వీళ్ళకి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉంటాయనేది మీరు మీ యొక్క పిల్లలకు వారి యొక్క ప్రవర్తనకు నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ బ్యాచ్ విద్యార్థులు అందరూ కలిసి గ్రూప్గా ఏర్పడి మన స్కూల్కు, నేను కూడా ఈ పాఠశాలలో చదువుకున్నాను. 1998 బ్యాచ్ 10th నాది. మేము కూడా ప్రోగ్రామ్ అరేంజ్ చేసినాం, కానీ మాకు ఇలాంటి ఐడియా రాలేదు. ఏదో సింపుల్గా ప్రజెంటేషన్ ఇచ్చినాము. కాబట్టి మీరు ఈ పెద్ద మొత్తంలో అరేంజ్ చేసినందుకు మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా నమస్కారాలు. ఇక్కడ సార్ లెజెండ్ రామాంజనేయులు సార్ నాయకత్వంలో ప్లేయర్ కమ్ కోచ్గా ఇక్కడ ఎన్నో రకాలుగా డెవలప్మెంట్ చేసి ఆ ఉత్తమ నడతని నేర్పించినారు. కాబట్టి మీరు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించి ఈ డయాస్ రూపంలో ఇక్కడ బహూకరించినారు. మేము మా పాఠశాల బృందం తరపున మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకమార్లు నమస్సుమంజాలు.